హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము విధంగా చాలా బాగున్నామండి. మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి మెంతి ఆకుతో కారం రొట్టె ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 1 కప్ బియ్యం పిండి, 1 కప్ శనగపిండి, హాఫ్ కప్ గోధుమ పిండి, 2 కప్ జొన్న పిండి తీసుకోవాలి. సన్న కట్ చేసి పెట్టేసుకున్న మెంతి కూర వేసుకోవాలి. కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఇందులోకి పొడి పిండి పక్కకు పెట్టేసుకోవాలి. తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసి పెట్టేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకుందాము. కొన్ని జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంతకుముందు అయితే వేసుకున్నామండి, చూసి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. ఒక్కసారి పిండిని అయితే బాగా మిక్స్ చేసుకుందాము. వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే బాగా కలిపేసుకోవాలి. పిండి అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలండి. మనం రొట్టె చేసే పిండి లెక్క ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెంక పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. పిండిని అయితే ఈ మోతాజులో అయితే తీసేసుకోవాలి. చపాతీ పీట మీద కొద్దిగంత పొడి పిండి వేసుకొని నెమ్మదిగా కొట్టేసుకోవాలండి. కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది. నెమ్మదిగా పెంక మీద వేసేసుకొని వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి. కర్ణాటక స్పెషల్ మెంతి రొట్టె అయితే చాలా బాగుంటాయి. కొద్దిగంత పైన ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని మెల్లగా నెమ్మదిగా తీసేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఇంకొక వైపు వేసేసుకొని ఇంకొద్దిగంత పైన ఆయిల్ వేసేసుకోవాలి. చూద్దామండి. పైన కింద బాగా మంచి కాల్ చేసుకోవాలి. ఎక్కడ పచ్చిగా లేకుండా చూసుకోవాలి. ఇంకొద్దిగంత ఆయిల్ అయితే వేసుకుందాము. మీకైతే ఈ రోటికి అయితే కర్రీ గిట్టంగా ఏం అవసరం ఉండదండి. అంతేనండి, తీసేసుకుందాము. ఎంతో రుచికరమైన మెంతి కూర కారం రొట్టె రెడీ అండి. మరి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.